బంగ్లాపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టుపై కన్నేసింది. ఈ టెస్టులోని విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంది. అయితే రెండో టెస్టు జరిగే కాన్పూర్ స్టేడియంలోని పరిస్థితులపై పలువురు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇందులోని ఒక స్టాండ్ బలహీనంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. 2021 తర్వాత కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఇదే. ఈ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉన్నట్లు ఒక జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు అభిమానులు నిండితే ఆ స్టాండ్ కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపినట్లు ఆ మీడియా వెల్లడించింది. ఈ కారణంగా ఆ స్టాండ్ లో సగానికంటే తక్కువ టికెట్లు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. బాల్కనీ సి స్టాండ్ కెపాసిటీ 4800 కాగా కేవలం 1700 టికెట్లు మాత్రమే అమ్మాలని యూపీ క్రికెట్ అసోసియేషన్ తెలిపినట్లుగా జాతీయ మీడియా తెలిపింది. బాల్కనీ సి పరిస్థితి ఆందోళనంగా ఉందని, మ్యాచ్ జరిగే సమయంలో దానిని మూసివేయాలని ఇప్పటికే ఇంజనీర్లు హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఒకవేళ రిషబ్ పంత్ సహా మన బ్యాటర్లు భారీ సిక్స్ కొడితే అభిమానులు ఎగిరి గంతేస్తే ఇక అంతే సంగతులు. 50 మంది ప్రేక్షకుల బరువు కూడా ఆ స్టాండ్ మోయలేదట. వెంటనే మరమ్మతులు చేయాలని ఓ ఇంజనీర్ చెప్పినట్లుగా జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. కాగా బంగ్లాదేశ్ తో రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టుకి ఎంపిక చేసిన స్క్వాడ్ నే రెండో టెస్టు కూడా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ప్లేయింగ్ 11 విషయంలో మాత్రం 1-2 మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి అలాగే పిచ్చి కండిషన్లు బట్టి ఈ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మ్యాచ్ కి వర్షగండం పొంచి ఉన్నట్లు కూడా వెదర్ రిపోర్ట్ పేర్కొంది.